రేపు మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా రాబోతుంది. మరి మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా రావాలంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే అరాచక పాలన అరాచకాలు సృష్టిస్తున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నగరోపరాచకుడు అనంతబాబు కొనసాగిలో జరుగుతున్న వైసీపీ పార్టీని మరి వైసీపీ పార్టీ రంపచోడవరం నుంచి కనుగొని రావాలంటే మీరందరూ మన చంద్రబాబు నాయుడు నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మిరియాల శిరీషాదేవి సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. అంతేకాదు మన గిరిజన ప్రాంతాల్లో అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అమలు కావాలంటే ఈ చట్టాల కోసం ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలి. మరి ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలంటే కమలపూర్తి ఎంపీగా ఓటేయాలి. మేము ఒకటే అంటా ఉన్నాం, గత 5 ఏళ్ళుగా అవి చేస్తాం ఇవి చేస్తాం అని మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చాలా వాగ్దానాలు చేశారు. ఈ మైదాన గ్రామానికి నేను ఇచ్చిన ఏ వాగ్దానాలు నిలబెట్టుకున్నావా? సరే, పోనీ 5 సంవత్సరాల్లో ఏమైనా ఈ బందర్ల గ్రామాన్ని సందర్శించావా? లేదే. తెలుగుదేశం పార్టీలో నాయకులతో ఇస్తున్న ఆనాటి వందల రాజేశ్వరి కానివ్వండి, రేపు మిరియాల శిరీషాదేవి కానివ్వండి, మన ఈ నియోజకవర్గంలో ఈ బందర్ల గ్రామంలో మేము ఎవరైనా అప్పులు చేసుకొని పార్టీ ద్వారా ఏవైతే కార్యక్రమాలు ప్రారంభించి అన్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వదిలి ఆనాడు ఏదైనా చోట మరి గిరిజన ప్రాంతాల్లో గీరుమూలకి ఈ రోజు సంవత్సరానికి 10,000 సంపాదించుకునే ఆదాయం తీసుకొచ్చిన దురదృష్టదేశం పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ తరఫున ఈవేళ మన శిరీషాదేవి పోటీ చేస్తా ఉన్నారు. దయచేసి మీరు ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏవైతే అరాచకాలు జరిగినాయో ఆ అరాచకాల్ని అరికట్టడం కోసం మీ గిరిజన సంపదల్ని ఇతర ప్రాంతాలకి దోచుకుపోతున్నా ఆ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అతన్ని తరిమి మీ ఓటమి ఆయుధంలో కొట్టాల్సిందిగా మరి ఈ మడిచల్ల గ్రామ ప్రజానీకాన్ని వేడుకుంటూ మీ అమూల్యమైన ఓటుని రేపు 13వ తారీఖున ఒక ఓటు సైకిల్ గుర్తు మీద, 2వ ఓటు గ్రామం గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే మన పేదల బంధువులు ఏవైతే ఉన్నాయో ఆ బంధువులు ఎన్నికల 20 సంవత్సరాల అభివృద్ధిని ఎన్నికల వైద్యుల తప్ప పనిచేసి మన తెలుగుదేశం నాయకత్వంలో శిరీష నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమం వాళ్ళని మీ పేద ప్రజలకి అందుతాయి. ఆ వదలాలంటే మీరు కంపల్సరీగా సైకిల్ గుర్తుకు ఒక ఓటు, కమలం గుర్తుకు ఒక ఓటు వేసి అట్లాంటి మెజార్టీతో గెలిపించాలని మరి ఏమైందో మీ మడిపల్ల గ్రామ ప్రతి కార్యకర్త నిర్ణయిస్తారని మన రాజేశ్వరి గారు కానివ్వండి, వీళ్ళు జనసేన పార్టీ నుంచి కానివ్వండి, బీజేపీ పార్టీ నుంచి కానివ్వండి, అందరూ కూడా ఈవేళ శిరీషాదేవి నాయకత్వాన్ని ఈవేళ అసెంబ్లీ దాకా తీసుకురావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా మీ మడియాల గ్రామ ప్రజానికం కూడా తెలుగుదేశం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. దానికి శిరీష గారి నాయకత్వంలో మీకు నడుస్తూ ఉంటుంది. తప్ప